దాని మోయవారు సొలొమోను పలకి మోయవారు శూరులు అని వ్రాయబడింది. మీ సేవకులు శూరులే. బైబిల్ అనబడే పల్లకిని మోస్తూ వెళ్ళుచున్న సేవకులు శూరులే. ఎంతలో శూరులుగా వారి పనిని శూరత్వాన్ని చూపి పని సాగించి ఎన్ని ఆటంకాలు వచ్చినా మీ పని చేసి మీ దగ్గరికి వచ్చి ఉన్నారు. తండ్రి పాస్టర్ ప్రవీణ్ గారు ఎన్నో పర్యాయాలు సువార్త ఎన్నో చోట్ల ప్రకటించినటువంటి వారు, బైబిల్ గూర్చి చక్కటి జ్ఞానాన్ని కలిగిన వారు, పాండిత్యాన్ని కలిగిన ఒక గొప్ప వ్యక్తిని క్రైస్తవ ప్రపంచము కోల్పోయినది. తండ్రి, విచారముగా మేమందరము కూడా విచారముగా ఉన్నాము. అది యాక్సిడెంట్ కాదని, ఏదో ప్రమాదము కావలసి జరిగిన కార్యమని కనబడుచు ఉండగా ప్రభుత్వం దాన్ని గ్రహించి న్యాయము జరిగేటట్లుగా కృప చూపమని అడుగుచున్నాము. దేశమునకును మీ సేవకులకును కాపుదల దయచేయమని అడుగుచున్నాము. సహాయము చేయమని అడుగుచున్నాము. క్రైస్తవ సంఘము వలన, క్రీస్తు బోధ వలన ఏ హాని లేదు అని ప్రతి వారు గ్రహించినట్లు చేయము. ఏది ఎదురైనా, ఏమి ఎదురైనా సేవాగదు. సేవకులు ఇంకా పెరుగుతూ ఉంటారు. ఆ సేవను గుర్తించినట్లు చేయము. ఈ రాత్రి కాలమందు మాకు కావలసిన వర్తమానమేమో త్వరగా వచ్చి